క్రీస్తు సువార్తను, క్రీస్తు ప్రేమను ప్రపంచానికి చాటాలనే ప్రయత్నంలో వారి జీవితాలను, వారి సర్వస్వాన్ని ప్రభువుకే అంకితం చేసిన మిషనరీల జీవిత చరిత్రలు. ప్రార్థించడం, బైబిల్ ధ్యానించడంతో పాటు చాలామందికి క్రైస్తవ పుస్తకాలను దానికోసం కృషి చేస్తున్న అనేక మంది ప్రభు పరిచారకులు గూర్చిన విషయాలను చదవడం అలవాటు. ఇంకొంతమంది వాటిని బైబిల్తో పాటుగా ఉంచుకుంటారు కూడా. ఇలా ఎంతోమంది భక్తులు రచించిన మిషనరీల చరిత్రలను చదివి మనం కూడా ఎంతో ప్రేరణ పొందగలం. ప్రభువుకు సమర్పించుకున్న ఒక సామాన్యుడిని ప్రభు ఎంత గొప్పగా వాడుకోగలడో గ్రహించగలం. మన ఆత్మీయ జీవితాలను దృఢంగా ప్రభావితం చేయగలిగిన ఈ మిషనరీల త్యాగాలు నేటి యువతరానికి, క్రైస్తవ సంఘానికి కనువిప్పు కలగాలని ఆశిద్దాం. ప్రభువా, వారి వలె నన్ను కూడా వాడుకో అని మనం మొర్రపెట్టినంతగా మన ఉద్దేశాలు ఉండాలని మరొకసారి వారిని జ్ఞాపకం చేసుకుందాం. మిషనరీ అంటే ఒక ప్రత్యేకమైన పనికి, ఒక ప్రత్యేకమైన స్థలానికి దేవునిచే ప్రేరేపించబడిన వాడే, దేవుని చేత పిలువబడి పంపబడిన వాడే మిషనరీ. నిజదేవుని ఎరుగక పాపభారంతో ఉన్న జనుల యొద్దకు పాప విమోచన గురించి, పాపం యొక్క విడుదల గురించి, పాపికి గల మహిమారాజ్య ప్రవేశం గురించి తెలియజేయుటకు వెళ్ళిన వాడే మిషనరీ. దేవుడు ఇశ్రాయేలీయుల యొద్దకు మోషేను మిషనరీగా పంపి వారిని విడిపించాడు. మోషే వారి యొద్దకు వెళ్ళి వారిలో ఒకటిగా జీవించి బాధలను, కష్టాలను అనుభవించి వారిని ఐగుప్తు నుండి బయటకు నడిపించాడు. తండ్రి అయిన దేవుడు ప్రభు అయిన క్రీస్తును మనకు మిషనరీగా ఈ లోకానికి పంపించాడు. క్రీస్తు శరీరధారి అయి మనలో ఒకరిగా జీవించి శోధనలు అనుభవించి మన పాపాల నిమిత్తం మిషనరీగా ఈ లోకానికి వచ్చి తన ప్రాణాన్ని బలిగా అర్పించాడు. అన్య ప్రజలకు, రాజులకు, అధికారులకు క్రీస్తు నామము నిమిత్తం నిలబడి శ్రమల పాలగుటకు దేవుడు పౌలుని ఎన్నుకున్నాడు. క్రీస్తు సువార్త వ్యాప్తి కొరకు ఎన్నో మిషనరీ ప్రయాణాలు చేసి శ్రమలు అనుభవించి అనేక ఆత్మలను సువార్త వెలుగులోనికి తెచ్చి చివరికి హతసాక్షి అయ్యాడు. నేటికి ప్రభువు తన పిలుపునందుకొని తన నామం యొక్క శక్తిని, ప్రేమను ప్రకటించే మిషనరీల కొరకు చూస్తూ ఆయనకు సమర్పించుకున్న వారిని అద్భుతంగా వాడుకుంటున్నాడు. ఈ విధంగా ఎంతో ప్రార్థనతోనూ ప్రయాసతోనూ భారమైన సువార్త వ్యాప్తి చేసిన అనేక మంది మిషనరీల చరిత్రలు తెలుసుకుందాం. అది మన క్రైస్తవ సంఘానికి, యువతరానికి సవాలుకరంగా ఉండి అనేకులను మిషనరీ సేవకు ప్రేరేపించాలని ప్రార్థనాపూర్వకంగా ఆశిద్దాం. అపోస్తులు ఆదిమ సంఘాన్ని స్థాపించి సువార్త వ్యాప్తి కోసం నలుమూలలుగా విస్తరించింది మొదలుకొని నేటి వరకు రక్షణ వెలుగులోనికి మనల్ని నడిపించే సువార్తను ప్రకటించడం కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో క్రీస్తు యేసు ప్రేమను, ఆయన కృపను ఎరుగని అనేక ప్రపంచ దేశాల ప్రజలకు సువార్తను ప్రకటించి బైబిల్ యొక్క ప్రాముఖ్యాన్ని, లేఖనాలను వివరించి శ్రమలు పడి భారమైన పరిచర్య చేసిన మిషనరీల ద్వారా విస్తృతంగా సువార్త సేవ జరిగింది. మన భారతదేశంతో సహా అనేక దేశాల ప్రజలను సువార్త వెలుగులోనికి నడిపించిన ప్రాముఖ్యమైన కొంతమంది మిషనరీల గురించి తెలుసుకుందాం. 3వ శతాబ్దపు అగస్టిన్ను మొదలుకొని 19వ శతాబ్దానికి చెందిన సాధు సుందర్ సింగ్ వరకు సువార్త వెలుగులోనికి నడిపించడంలో శ్రమలు, కష్టాలు అనుభవించి కూడా క్రీస్తు ప్రేమను, సువార్తను ప్రపంచానికి క్రియల ద్వారా చూపించిన ప్రాముఖ్యమైన 25 మంది మిషనరీల జీవిత చరిత్రలు ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నా తల్లి కన్నీటి ప్రార్థనా ప్రవాహంలో నేను దేవుని రాజ్యంలోనికి కొట్టుకొని వచ్చి తిని అనిన అగస్టిన్ 354వ సంవత్సరంలో ఉత్తరాఫ్రికాలోని తకస్టీ అనే స్థలంలో ప్యాట్రిక్, మోనికా అనే దంపతులకు జన్మించాడు. ఇతని తండ్రి ఆస్తిపరుడైనప్పటికీ అన్యుడు, కోపిష్టి, అపవిత్రమైన జీవితం కలిగినవాడు. అయితే ఇతని తల్లి అయిన మోనికా రక్షింపబడిన విశ్వాసి, ప్రార్థనా పౌరురాలు. తన కుమారుడు దేవుని సేవకుడవ్వాలని ఆశించి ప్రార్థించేది. అగస్టిన్ వారికి దగ్గరలో ఉన్న రోమ్ నగరంలో విద్యను అభ్యసించాడు. మంచి విద్యావంతుడు, పుస్తకాలు చదవడం అంటే బాగా ఇష్టపడేవాడు. లాటిన్, గ్రీకు భాషలను కూడా నేర్చుకున్నాడు. కానీ ఆ భాషలలో ఉన్న కట్టుకథలను, అపవిత్రమైన కథలను చదవడం వలన తన హృదయాన్ని పాడు చేసుకున్నాడు. అతని హృదయం అపవిత్రమైన తలంపులతో నిండి ఉండటం వలన చాలా అపవిత్రమైన జీవితానికి అలవాటు పడ్డాడు. కనుక బైబిల్ను తృణీకరించి క్రీస్తును నెట్టివేశాడు. ఈయన తల్లి అయిన మోనికా తన కుమారుని జీవితం మారాలని కన్నీటితో ప్రార్థించేది.
అగస్టిన్ తన తల్లి ప్రార్థనను అపహసించి ఒక పనిపిల్లతో అక్రమ సంబంధం పెట్టుకొని అనేక సంవత్సరాలు రోత జీవితం జీవించాడు. అయితే ఎటువంటి సమాధానము, తృప్తి అతనికి దొరకకపోవడంతో ఆ పాత రోత జీవితానికి కుమిలిపోతూ రక్షణా మార్గాన్ని వెతుకుచుండేవాడు. తన స్వశక్తి ద్వారా పాపముల నుండి విడుదల పొందగోరి విఫలుడయ్యాడు. ఒక రోజున ఒక భిక్షగాడు సంతోషంతో నవ్వుకోవడం చూచి నాకంటే ఇతడే మెరుగ్గా ఉన్నాడే అని ఆశ్చర్యపోయాడు. ఆ సమయంలో ఒక క్రైస్తవ స్నేహితుడు ఆండ్రూస్ అనే ఒక బిషప్ గారి దగ్గరకు ఇతన్ని తీసుకొని వెళ్ళగా ఆయన పాపము యొక్క పుట్టుక గురించి, దాని అంతము గురించి, సువార్త లేఖనములలో కొన్ని భాగాలను ఎత్తి చూపించి యేసుక్రీస్తు శిలువను గురించి బోధించగా అగస్టిన్ దేవుని ఆత్మచే ముట్టబడి ఎంతో పశ్చాత్తాపపడి కన్నీటితో ప్రార్థించడం మొదలుపెట్టాడు. అలా ఒకరోజు ప్రార్థిస్తుండగా పరిశుద్ధ గ్రంథము తీసుకొని చదువు అన్న ఒక చిన్న బిడ్డ స్వరాన్ని విన్నాడు. అతడు బైబిల్ తీసుకొని చదువగా మోసకరమైన దురాశ వలన చెడిపోయిన మీ ప్రాచీన స్వభావమును విడిచిపెట్టి క్రీస్తు యేసుని ధరించుడి అనే ఎఫెసీయులకు 4వ అధ్యాయం 22వ వచనంపై అతని దృష్టి పడింది. అది చదివి లోతైన పశ్చాత్తాపంతో ప్రార్థించిన అగస్టిన్ మారు మనస్సు పొందాడు. 384వ సంవత్సరంలో ఈస్టర్ రోజున బాప్తిస్మం పొందాడు. 13 సంవత్సరాలుగా అగస్టిన్ మార్పు కొరకు అతని తల్లి చేసిన ప్రార్థనలు నెరవేరాయి. అగస్టిన్ ఆధ్యాత్మిక జీవితంలో వర్ధిల్లుతూ తన ఉద్యోగాన్ని విడిచిపెట్టి క్రైస్తవుల సాధువుల బటంలో చేరి దేవుని వాక్య పఠనంలోనూ ప్రార్థనలోనూ ఎదుగుచున్నాడు. 395వ సంవత్సరంలో సంపూర్ణ సేవకు సమర్పించుకొని బిషప్గా అభిషేకించబడ్డాడు. మంచి ప్రార్థనాపరుడిగా, కార్యనిర్వాహకుడిగా, ప్రసంగికుడిగా పేరు పొందాడు. ఒప్పుకోలులు దేవుని మొదలుపెట్టాడు. కానీ అతని వ్యాపారాన్ని, ధనాన్ని ప్రేమించాడు. 14 సంవత్సరాల వయసులోనే తన తండ్రి ద్వారా వ్యాపార పద్ధతులను నేర్చుకుని డబ్బు సంపాదించడం మొదలుపెట్టాడు. తన కుమారుడు గొప్ప ధనికుడు కావాలని అతని తండ్రి అతని ఇష్టానికి వదిలిపెట్టగా ఫ్రాన్సిస్ చేతి నిండా డబ్బుతో విపరీతమైన విలాసాలతో తన యవ్వని జీవితాన్ని గడుపుతుండేవాడు. ధనవంతులతో సహవాసం చేస్తూ తన జీవితాన్ని వ్యర్థపరుచుకుంటూ ఉండేవాడు. ఒకసారి రోమ పట్టణానికి యాత్రకు వెళ్ళగా అక్కడ కుష్ఠరోగులను, పేదలను చూసినప్పుడు అతని హృదయం ద్రవించింది. విన్నాడు. నీవు యజమానుని సేవించటం మేలా లేక దాసుని సేవించటం మేలా? యజమానుడనైన నన్ను విడిచి లోకభోగాలనే దాసుని నువ్వు వెంబడించుచున్నావా అన్న పలుకులు తన పాప జీవితం కొరకై లోతుగా పశ్చాత్తాపపడేటట్టు చేశాయి. ఆ రాత్రి నుండి ఫ్రాన్సిస్లో ఒక మార్పు కలిగింది. ఏకాంతంగా వెళ్ళి ప్రార్థించటం, క్రీస్తు వలె జీవించటం అధికంగా ఆశించాడు. ఒకరోజు శాండిమెన్ అనే ఆలయానికి వెళ్ళి అక్కడ మోకాళ్ళలోని ప్రార్థించడం మొదలుపెట్టాడు. అలా ప్రార్థిస్తుండగా ఫ్రాన్సిస్, నా ఇల్లు పాడైపోయి ఉండటం నువ్వు చూచితివా, వెళ్ళి బాగు చేయు అన్న ఒక మెల్లని స్వరాన్ని విన్నాడు. ఆశ్చర్యపడ్డ ఫ్రాన్సిస్ సంతోషంతో, తప్పకుండా చేయుదును ప్రభువా అన్నాడు. తన తండ్రి డబ్బుతో అతడు దేవుని ఆలయం కట్టడం, బాగు చేయడం మొదలుపెట్టాడు. అతని తండ్రి, నా డబ్బు వాడుచున్నావే అని ఫ్రాన్సిస్తో తగాదపడి అతనిని కోర్టుకు లాగాడు. నీవు దేవుని సేవ చేయాలంటే నీ తండ్రి డబ్బుని తిరిగి ఇచ్చివేయాలని ఆనాడు న్యాయాధిపతిగా ఉన్న బిషప్ చెప్పాడు. అప్పటికే పిచ్చివాడని పేరు తెచ్చుకున్న ఫ్రాన్సిస్ చాలా చల్లటి వాతావరణంలో కూడా వేసుకున్న వస్త్రాలను, ఆభరణాలను, దగ్గరున్న డబ్బంతటిని తీసి తండ్రికి ఇచ్చివేశాడు. ఆశ్చర్యపోతున్న ప్రజలతో, నేనిక స్వేచ్ఛగా దేవుని సేవ చేస్తాను, నా సేవా అవసరతల కోసం పరలోకమందున నా తండ్రికే ప్రార్థించి పొందుతాను అన్నాడు. చేతిలో డబ్బు లేని ఫ్రాన్సిస్ రాళ్ళు, ఇటుకలు మొదలగు కట్టడ అవసరతల కోసం అడుక్కుంటూ పాడుబడిపోయిన ఆలయాన్ని కట్టుచుండేవాడు. ధనవంతుని కుమారుడై ఉండి ఆహారం కొరకు కూడా ఇతరులను అడుక్కోవటం చూసి అతని కుటుంబం సిగ్గుపడింది.
అయితే 1208వ సంవత్సరం ఫిబ్రవరి నెలలో ఒక రోజున ప్రభు సువార్తను చదువుచుండగా పరిశుద్ధాత్మ వలన ముట్టబడ్డాడు. యేసుక్రీస్తు తన శిష్యులను పంపినప్పుడు వారితో డబ్బునైనను సంచినైనను తీసుకొని వెళ్ళవద్దని, సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించమని చెప్పిన మాటలు అతనికి కనువిప్పు కలుగచేశాయి. అతడు తన దట్టిని, చెప్పులను, కర్రను తీసివేసి సామాన్యమైన ఒక అంగీని ధరించి నడుం చుట్టూ ఒక తాడు కట్టుకొని దేవుని సంఘాన్ని కట్టడం అంటే కట్టడాలు కట్టడం కాదు, ఆత్మలు సంపాదించడం అని గ్రహించాడు. అప్పటి నుండి పడిపోయిన చర్చి గోడలు కట్టడం మాని సువార్తను ప్రకటించడం ద్వారా ఆత్మలను రక్షణలోకి నడిపించడం మొదలుపెట్టాడు. ప్రభువు నీకు సమాధానం నిచ్చునుగాక అని ఇతరులను పలకరిస్తూ క్రీస్తు ప్రేమను ప్రకటిస్తూ ఉండేవాడు. అంతవరకు పిచ్చివాడనుకున్న మనుషులు అతనిని ఇంకా గనుడుగా ఎంచి అతని మాటలు వినడం మొదలుపెట్టారు. అనేక మంది ధనవంతులని యవనస్తులు కూడా వారి ధనాన్ని విడిచిపెట్టి ఫ్రాన్సిస్తో కలిసి దేవుని నీతిని, ఆయన రాజ్యాన్ని వెదకాలనుకున్నారు. ఒక సంవత్సరంలో 12 మంది సహోదరులు ఫ్రాన్సిస్తో చేరారు. వారందరూ కలిసి అర్ధరాత్రి లేచి ప్రార్థిస్తూ ఉదయం నుండి సువార్త ప్రకటిస్తూ ఉండేవారు. ఫ్రాన్సిస్ ఒంటరి ప్రార్థనల ద్వారా శరీరేచ్ఛలను జయించేవాడు. తన శరీరాన్ని గాడిదాన్ని పిలుచుకుంటూ క్రీస్తు కొరకు లొంగ తీసుకునేవాడు. ఒకప్పుడు సుఖభోగాల యందు జీవిస్తూ బేదలను తృణీకరించిన ఫ్రాన్సిస్ ఇప్పుడు దారిద్ర్యాన్ని ప్రేమిస్తూ నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించును అంటూ సంఘ సంస్కరణ చేసి లూథరన్లని కాక క్రైస్తవులను పెంచుకోండి అనిన మార్టిన్ లూథర్ 1483 నవంబర్ 10న జర్మనీలోని ఎలిసెల్ బెన్ అనే స్థలంలో హాన్స్ లూథర్ మార్గరెట్ అనే సామాన్య దంపతులకు జన్మించాడు. తన 13వ ఏట హై స్కూల్ విద్యను అభ్యసించాడు. 17వ సంవత్సరాల వయసులో ఎయిర్పోర్ట్ యూనివర్సిటీలో చేరాడు. ఈయన లా చదువుతుండగా 1505వ సంవత్సరంలో భయంకరమైన వడగండ్ల తుఫానులో చిక్కుకొని చనిపోబోయే స్థితిలో ప్రభువా నన్ను రక్షించు, నేను నీ మఠంలో చేరతాను అని ఒప్పుకున్నాడు. ఆ తుఫాను నుండి రక్షించబడి క్రైస్తవ సన్యాసిగా తాను చేసిన మొక్కుబడిని నిలబెట్టుకోవడానికి జర్మనీలోని మఠంలో చేరాలనుకున్నాడు. మార్టిన్ తల్లి తన కుమారుడు లాయర్ కావాలనుకుంది. కానీ మార్టిన్ మాత్రం తాను అనుకున్న విధంగా క్యాథలిక్ మత గురువు కావాలనుకున్నాడు. లూథర్ ఎక్కువగా ప్రార్థిస్తూ సామాన్య వస్త్రాలను ధరించి మంచివాడలా ఉండాలని ప్రయత్నించేవాడు. దేవుడు ఉగ్రుడని, అతి పవిత్రుడని, పాపాలను సహించలేడని భావించిన లూథర్ తన పాపాలకు ప్రాయశ్చిత్తంగా తన శరీరాన్ని తానే నెలగొట్టుకుంటూ ఎలాగోలా పరలోకానికి చేరుకోవాలనుకునేవాడు. సున్నితమైన మనసు కలవాడై లోతైన పాపాలను సైతం ఒప్పుకుంటూ సమాధానం కోసం ఆశిస్తుండేవాడు. సంఘ ఆచారాల ప్రకారం పాప క్షమాపణ పొందడానికి అన్ని ప్రయత్నాలు చేశాడు. పాపాలను ఒప్పుకోవటం, తనను తాను హింసించుకోవటమే కాక రోమాకు యాత్రకు కూడా వెళ్ళి వచ్చాడు. అయినా ప్రయోజనం లేక స్వనీతి ద్వారా పాపాల నుండి విడుదల పొందగోరి సాధ్యం కాదని తెలుసుకున్నాడు. మార్టిన్ విటన్బర్గ్ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేస్తూ గ్రీకు, హెబ్రీ భాషలను నేర్చుకున్నాడు. ఒక సహోదరుని సలహాతో ఆ రోజుల్లో నిషేధించబడిన బైబిల్ గ్రంథాన్ని బాగా చదివి ధ్యానించాడు. కృపచేతనే ఆత్మరక్షణ సమాధానం పొందాడు. ఆ దినాలలో ఉన్న రోమన్ క్యాథలిక్ సంఘ దురాచారాలను ఎదిరించాడు. పాప పరిహార పత్రాలను అమ్మటం, రుసుము చెల్లించడం ద్వారా నరకంలో ఉన్న ఆత్మలు పరలోకానికి వెళతారు అనేది తప్పని భావించాడు.
అలా ఒకసారి 1515వ సంవత్సరంలో గ్రీకు హెబ్రీ భాషలలో ఉన్న రోమా పత్రికను చదువుతుండగా నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించును అనే మాట లూథర్ జీవితాన్ని మార్చివేసింది. అలా సువార్తను గ్రహించిన లూథర్ రక్షణ కృపమూలముగానే కానీ క్రియ వలన కాదని గ్రహించాడు. కృపచేతనే ఆత్మరక్షణ సమాధానం పొందాడు. ఆ దినాలలో ఉన్న రోమన్ క్యాథలిక్ సంఘ దురాచారాలను ఎదిరించాడు. పాప పరిహార పత్రాలను అమ్మటం, రుసుము చెల్లించడం ద్వారా నరకంలో ఉన్న ఆత్మలు పరలోకానికి వెళతారు అనేది తప్పని భావించాడు. ఫర్గెటరీలో ఉన్న ఆత్మలను పరలోకానికి పంపడానికి పోప్కి గాని మరి ఏ మానవునికి గాని అధికారం లేదని వక్కాణించాడు. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారానే మన పాపములను క్షమింపబడగలవు, పరలోకానికి వెళ్ళగలం అనే సత్యాన్ని ధైర్యంగా ప్రకటించాడు. నిజంగా పశ్చాత్తాపపడు ప్రతివానికి పాప క్షమాపణ, క్రీస్తులో సంపూర్ణ విమోచన కలుగునని, దానికోసం మనుషులిచ్చే పాప నివారణ పత్రాలు అవసరం లేదని ప్రకటించాడు. పోప్ అధికారము, పాప క్షమాపణ పత్రికలు వాక్యానుసారం కాదని, ప్రార్థన ద్వారానే సంఘము మరలా కట్టుబడాలని ప్రతివానికి అర్థమయ్యేలా తాను రాసిన 95 పరిశోధన పత్రికలను 1517 సంవత్సరంలో జర్మనీలోని విటన్బర్గ్ ఆలయ ద్వారాలకు మేకులతో కొట్టాడు. మొదట పోప్ దీనిని పెద్దగా పట్టించుకోలేదు. కానీ తరువాత దీని తీవ్రతను గ్రహించి లూథర్ను హెచ్చరించి తాను రాసినవన్నీ తప్పని ఒప్పుకోమన్నాడు. లూథర్ నిరాకరించేసరికి 1520 సంవత్సరం జూన్ 15న లూథర్ను వెలివేసి అతను రాసిన పత్రికలను కాల్చేయమని ఆజ్ఞ ఇచ్చినప్పటికీ లూథర్ బహిరంగంగా పోపు ఇచ్చిన ఆజ్ఞా పత్రికలను, క్యాథలిక్ కాగితాలను కాల్చివేశాడు. దీనిని బట్టి లూథర్ ధైర్య సాహసాలు గలవాడని మనం గుర్తించవచ్చు. ఆయన శత్రువులు ఆయనను ఓమ్స్ అనే స్థలంలో కలుసుకోమన్నప్పుడు అతని స్నేహితులు ఆటంకపరిచినప్పటికీ ఈ పట్టణంలోని ఇండ్ల మీదనున్న పెంకులన్నీ దెయ్యములను నేను పోయేదనని చెప్పాడు. ధైర్యంగా అక్కడ తాను రాసిన పత్రికలను వాక్యానుసారమని, వాటిని నిరాకరించడం కుదరదని చెప్పాడు. కానీ ఆయన తిరిగి వెళ్లే మార్గంలో ఆయన స్నేహితులే ఆయనను బంధించి వోల్ట్బర్గ్ అనే స్థలంలో 1 సంవత్సరం పాటు ఆయనను దాచిపెట్టారు. ఆయన శత్రువులు లూథర్ చనిపోయాడని అనుకున్నారు. కానీ లూథర్ ఆ సంవత్సరంలో కొత్త నిబంధనను జర్మనీ భాషలోనికి తర్జుమా చేయడంలో నిమగ్నుడయ్యాడు. మార్చి 1522లో ఆయన బయటపడిన తరువాత మరలా విటన్బర్గ్కి వచ్చి ప్రసంగించడం, రాయడం కొనసాగించాడు. 1524లో ఆయన రాసిన 23 పాటలను ఒక కీర్తన పుస్తకంగా ప్రచురించడం జరిగింది. ప్రతి జర్మనీ దేశస్థుడు చదివేలాగా పూర్తి బైబిల్ను అతి ప్రయాసతో జర్మనీ భాషలోనికి తర్జుమా చేశాడు. కొత్త నిబంధనను గ్రీకు భాష నుండి 3 నెలల్లో తర్జుమా చేశాడు. కానీ హెబ్రీ భాషలో ఉన్న పాత నిబంధనను తర్జుమా చేయడానికి 12 సంవత్సరాలు పట్టింది. అలా 1534వ సంవత్సరంలో పాత నిబంధనను కూడా జర్మనీ భాషలోనికి అనువదించాడు. ఇలా మొత్తం బైబిల్ను జర్మనీ భాషలోనికి తర్జుమా చేసిన వాడు మార్టిన్ లూథర్. దైవవాక్యాన్ని చేతపట్టిన సామాన్య మానవుడు దైవవాక్యంలోని మహాబలవంతుడైన పోప్ కన్నా అత్యంత బలవంతుడని చెప్పడమే కాదు, తన జీవితం ద్వారా నెరవేర్చి చూపించాడు. ఒక ఆదివారం క్యాజువల్ చర్చిలో మార్టిన్ ప్రసంగిస్తుండగా ఒక చిన్న కథ చెప్పాడు. అది ఏంటంటే, ఒక వ్యక్తి మరణించిన తరువాత తనతో పాటు తన ఆత్మను తప్ప మరేమీ తీసుకొని పోలేడు అనే ఒక ఉదాహరణ. దాని ప్రకారం ఒకడు మరణించి తనతో పాటు పాప క్షమాపణ పత్రికను తీసుకొని వెళ్ళి నరకద్వారం దగ్గర ఉన్న దెయ్యంతో, ఇదిగో ఇది పాప క్షమాపణ పత్రము, ఇది పరలోక ద్వారంలోనికి ప్రవేశించడానికి ఇదే నా టికెట్ అని, పొరపాటున నేను ఇక్కడికి పంపించబడ్డాను చెప్తుండగా ఆ నరకాగ్ని వేడికి సీలు కరిగిపోయి ఆ పత్రం కూడా కాలి బూడిదైపోయింది. ఆ పత్రం ఇక పనికిరాదని చెప్తూ దెయ్యం అతనిని నరకంలోనికి నెట్టివేసింది. లూథర్ క్యాథలిక్ సంఘాన్ని సంస్కరించాలనుకున్నాడు. కానీ క్యాథలిక్ సంఘం అతనిని బహిష్కరించింది. లూథర్ తన జీవితకాలమంతా సంఘ పునరుద్ధరణకు ప్రయాసపడ్డాడు. ఎన్నో శ్రమలను, కష్టాలను ఎదుర్కొన్నాడు. దేవుని వాక్యమునకు విరోధులైన వారి వల్లనే కాక తన స్నేహితుల ద్వారా కూడా మోసగించబడ్డాడు. అయినను ప్రభు కృప వలన దేవుడు తనకిచ్చిన ప్రత్యక్షతను బయలుపరిచాడు. తన తండ్రి యొక్క సలహాతో లూథర్ తన 42వ ఏట 24 ఏళ్ల క్యాథరిన్ ఫ్యాన్బోరాను 1525లో వివాహం చేసుకున్నాడు. వారికి 6 సంతానం. వారిలో 4 మాత్రమే బతికారు. వారిని చిన్న వయసు నుండి ఎంతో భయభక్తులతో పెంచాడు. ఒక చిన్న బిడ్డ చనిపోయినా పర్వాలేదు కానీ ఒకడు అవిధేయుడుగా, భక్తిహీనుడుగా నా ఇంటిలో పెరగడం నాకు ఇష్టం లేదని అనేవాడు. బైబిల్ను వెలుగులోనికి తెచ్చి సర్వలోకానికి తెలియచేయడానికి దేవుడు వాడుకున్న ఆయుధం మార్టిన్ లూథర్. ఈయన వృద్ధాప్యం సమీపిస్తున్నప్పటికీ, ఆరోగ్యం క్షీణిస్తున్నా సరే తన పనిని ఆపలేదు. ఈయన 1546 ఫిబ్రవరి 18న తన 62వ సంవత్సరంలో తెల్లవారుజామున 3 గంటలకు గుండెపోటుతో మరణించి ప్రభువు సన్నిధిలో చేరాడు. లూథర్ మరణించినప్పుడు అతని గురించి ఫిలిప్ మెలాంక్టన్ ఇలా అన్నాడు: లూథర్ ముఖ్యమైన, సత్యమైన, అవసరమైన క్రైస్తవ సిద్ధాంతాన్ని వెలుగులోనికి తీసుకొచ్చాడు. నిజమైన పశ్చాత్తాపం అంటే ఏంటి అన్న విషయాన్ని
దేవుని న్యాయమైన తీర్పుని ఎదుర్కోలేక వణుకుచున్న పాపికి క్రీస్తులో ఆశ్రయం ఉందన్న సంగతిని వాక్యం నుండి చూపాడు. మనిషి విశ్వాసం ద్వారా నీతిమంతునిగా తీర్చబడతాడు అనే పౌలు బోధనను అందరికీ అర్థమయ్యేలా వివరించాడు. మార్టిన్ లూథర్ సంఘ కాపరి, ప్రొఫెసర్, మత సంస్కర్త, తండ్రి, గ్రంథకర్త, గీతకర్త, అనువాదకుడు, విశ్వాసము ద్వారా జయమును అనుభవించినవాడు. తన పనిని ముగించి తను ప్రేమించిన ప్రభు యొద్దకు చేరాడు. నా పేరు విడిచిపెట్టుడి, మిమ్మును లూథరన్లు అని కాక క్రైస్తవులు అని పిలుచుకోండి అని తనను వెంబడించిన వారిని బ్రతిమాలుకొన్న దీనుడు. క్రైస్తవ ప్రపంచం ఈయనను జ్ఞాపకం ఉంచుకొనక తప్పదు. నేను ఇంగ్లీష్లోనికి తర్జుమా చేసిన మొదటి కొత్త నిబంధనను కాల్చినట్లే మీరు నన్ను కూడా కాల్చెదరు అని తాను అన్నట్లే క్రీస్తు కొరకు హతసాక్షి అయిన విలియం టిండెల్ గ్లాస్టర్ షైర్లోని స్లిమ్బ్రిడ్జ్లో 1495 సంవత్సరంలో జన్మించాడు. ఇతనికి దైవ గ్రంథాలు చదవాలనేది చిన్నతనం నుంచి ఉన్న కోరిక. ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో విద్యనభ్యసించాడు. టిండెల్ నూతన నిబంధనను గ్రీకు భాషలో చదివాడు. ఈ గ్రంథాన్ని చదువుచున్నప్పుడు ఈయనకు అది మానసిక శక్తిని కాక తన హృదయ మార్పునకు కలుగజేసింది. అంతేకాక తన హృదయాన్ని ఆకర్షించిన ఆ గ్రంథం దేవుని వాక్యమని, అది ప్రతివారు చదివి మేలు పొందేలాగా తన మాతృభాష అయిన ఆంగ్లంలోనికి అనువదించాలని పూనుకున్నాడు. ఆ గ్రంథంలో తాను చదివిన సత్యాలను బోధించడానికి కూడా ప్రారంభించాడు. అయితే ఆ దినాలలో బైబిల్ గ్రంథాన్ని సామాన్యులు చదవకూడదనే చట్టం ఉంది. ప్రభువు నేర్పిన ప్రార్థనను, 10 ఆజ్ఞలను తమ పిల్లలకు ఇంగ్లీష్లో నేర్పించారని నేరం మోపబడిన 7 వ్యక్తులను కర్రకు కట్టి కాల్చి చంపారు. అటువంటి భయంకరమైన దినములలో టిండెల్ ఆంగ్లంలోనికి కొత్త నిబంధనను తర్జుమా చేయాలనుకున్నాడు. అయితే ఆ దేశంలో అది సాధ్యం కానందున అతడు జర్మనీకి తప్పించుకొని పోయి పని ప్రారంభించాడు. కొలగ్నే అను పట్టణంలో అధికారులు నూతన నిబంధన కాగితాలను అపహరించడం చూసినప్పుడు టిండెల్ దానిని అచ్చువేయుటకు మొరోక్కో పట్టణానికి పోవాల్సి వచ్చింది. అలా అనేక శ్రమల మధ్య కొత్త నిబంధన మొదటి 2 ముద్రణలను 1525లో ముగించాడు. ఆపై వేల కొలది నూతన నిబంధనలు పెద్ద పెద్ద సంచులలో, మూటలలో కట్టి ఓడలపై ఇంగ్లాండ్ దేశానికి పంపించడంలో టిండెల్ విజయం సాధించాడు. మతాధికారులు వాటిని కాల్చివేసే ఉద్దేశంతో ఎంతో వెల చెల్లించి దొంగచాటుగా కొన్నారు. కానీ ఆ డబ్బు మరిన్ని బైబిల్స్ ప్రింట్ చేయడానికి సహాయపడ్డాయి. ఈయన ఒక నూతన నిబంధన గ్రంథమును అప్పటి రాణియగు అనీ బోలెన్కు బహుకరించాడు. ఆ గ్రంథము నేటికి బ్రిటిష్ ప్రదర్శనశాలలో ఉన్నది. మత గురువులు ఇతనిపై పగబట్టి అతన్ని చంపడానికి ఆలోచన చేసి అతనిని బంధించి చెరసాలలో వేశారు. టిండెల్ 15 నెలలు జైలులో గడిపాడు. ఆ సమయంలో కూడా అతడు తర్జుమా పనిని కొనసాగించాడు. చివరికి 1536 అక్టోబర్లో ఒక శుక్రవారం రోజున ఆ చీకటి గదిలో నుండి బయటకు తెచ్చి సజీవ దహనం చేశారు. ఈయన చివరిసారిగా పలికిన మాటలు, ప్రభువా, ఇంగ్లాండ్ రాజు నేత్రములు తెరువుము, లార్డ్ ఓపెన్ ద కింగ్ ఆఫ్ ఇంగ్లాండ్స్ ఐస్. టిండెల్ తాను చనిపోవడానికి 10 సంవత్సరాల ముందే, నేను తర్జుమా చేసిన కొత్త నిబంధన గ్రంథమును కాల్చిన మీరు ఒకరోజు నన్ను కూడా కాల్చెదరు, అయినా నేను ఈ నూతన నిబంధన గ్రంథమును తర్జుమా చేయడంలో నా పనిని మానను అని తన గ్రంథం యొక్క చివరి పేజీలో రాసుకున్నాడు. టిండెల్ చనిపోయిన తర్వాత కొన్ని సంవత్సరాలకే ఇంగ్లాండ్లోని సాధారణ ప్రజలు కూడా వారి సొంత భాషలో బైబిల్ను కలిగి ఉండే మార్గం ఏర్పడింది. టిండెల్ బైబిల్లోని 90% పదాలను 100 సంవత్సరాల తరువాత వెలువడిన కింగ్ జేమ్స్ వర్షన్లో కూడా ఉంచబడ్డాయి. క్రైస్తవ హతసాక్షి అంటే క్రీస్తును త్యజించటం కంటే ఆయన కొరకు మరణించడానికే ఎన్నిక చేసుకోవటం, దేవుని రాజ్యాన్ని విస్తరింపచేయడానికి ప్రాణాన్ని కూడా అర్పించడానికి తెగించటం, మరణం వరకు నమ్మకంగా ఉండటం. అనేక శ్రమల మధ్య బైబిల్ను ఆంగ్లంలోనికి తర్జుమా చేసి అనేకులకు అందేటట్లు చేసి చివరకు హతసాక్షి అయ్యాడు విలియం టిండెల్. ప్రభువా, స్కాట్లాండ్ దేశమును నాకిమ్ము, లేని ఎడల ఆత్మను తీసుకొనుము అని ప్రార్థించి అనేక ఆత్మలను రక్షించిన జాన్ నాక్స్ స్కాట్లాండ్లో గిఫోర్డ్ గేట్ నందు 1513వ సంవత్సరంలో జన్మించాడు. ఈయన తల్లిదండ్రులు ఇద్దరు క్యాథలిక్లు. వీరు తెలివైన వారు, ధనికులు. జాన్ నాక్స్ లాటిన్ మరియు గ్రీక్ చదివాడు. గ్లాస్గోలోని విశ్వవిద్యాలయంలో 8 సంవత్సరాలు చదివి MA డిగ్రీ సంపాదించాడు. చదువు పూర్తి కాగానే తత్వశాస్త్రాన్ని బోధించు ఉపాధ్యాయుడిగా అదే కళాశాలలో పనిచేశాడు. జాన్ నాక్స్ తన 25 సంవత్సరాల వయసులో దేవుని సేవకు యాజకుడిగా నియమింపబడ్డాడు. ఈ కొత్త పదవిలో అతడు స్కాట్లాండ్లోని రోమన్ సంఘం ఎంతగా పాడైపోయిందో చూడగలిగాడు. బైబిల్ను ఎక్కువగా చదువుతుండేవాడు. ఇలా 7 సంవత్సరాలు గడిపాడు. ఇతడు సంఘం యొక్క స్థితిని గుర్తించి దానిలోని తప్పులను ఖండించాలని ఆశించాడు. కానీ అలా చేస్తే
తాను మరణానికి గురి కాగలడని గ్రహించి ఆ సంఘాన్ని వదిలిపెట్టాడు. ఎక్కువ సమయం బైబిల్ చదవడం యందు, ప్రార్థన చేయడం యందు గడిపేవాడు. జాన్ నాక్స్ ప్రభువును స్తుతించడం కొరకై ప్రార్థిస్తుండేవాడు. ఆ దినములలో జార్జ్ అను ఒక ప్రసంగికుడు రోమన్ క్యాథలిక్ సంఘం యొక్క దుష్టత్వాన్ని గురించి ఖండించాడు. జాన్ నాక్స్ అతని యొద్ద చేరి అనేక సువార్త సత్యాలను నేర్చుకున్నాడు. జాన్ నాక్స్ సేవకునిగాను సహాయకునిగాను జార్జికి తోడ్పడుతుండేవాడు. అనేక సార్లు జార్జితో పాటు వెంట వెళ్ళేవాడు. ఒకసారి జార్జిని పట్టుకొని కాల్చివేయడానికి తీసుకొని పోయి చంపివేశారు. అలా జార్జ్ క్రీస్తు కొరకు హతసాక్షి అయ్యాడు. జాన్ నాక్స్ను కూడా పట్టుకొని పోవాలని ప్రయత్నిస్తుండగా అతడు ఒక స్థలం నుండి మరొక స్థలానికి మారుతూ చివరికి జర్మనీ వెళ్లాలని ఆశించాడు. కానీ అతని స్నేహితులు అక్కడే ఒక భవనంలో ఉండమని కోరారు. 1547 సంవత్సరంలో తనతో కొందరిని తీసుకొని వెళ్ళి ఆ భవనంలో ఉన్నాడు. అక్కడ కొన్ని కుటుంబాల వారికి చదువు చెప్తూ ఉండేవాడు. అయితే తనను వెతుకుతున్నారని తెలుసుకొని ఆ భవనంలో ఉండటం శ్రేయస్కరం కాదని తన స్నేహితునితో పాటు సెయింట్ ఆండ్రూ అనే స్థలానికి వెళ్ళాడు. అక్కడ కొద్ది రోజుల్లోనే అనేకులు వచ్చి ఆయన చెప్పే వాటిని వినేవారు. వారికి జాన్ నాక్స్ దేవుని వాక్యం గురించి బోధించేవాడు. అంతేగాక ఆ ప్రజలకు స్కాట్లాండ్లోని భక్తిహీనత గురించి, దేవుని యొక్క పరిశుద్ధతను గురించి బోధించేవాడు. అంతవరకు బహిరంగంగా ప్రసంగించటం అంటే భయపడే జాన్ నాక్స్ 30 సంవత్సరాల వయసులోకి రాగానే ధైర్యం గల ప్రసంగికుడిగా మారాడు. కానీ ఆయన ఎప్పుడూ మంచి ప్రసంగాలు చేయడానికి ప్రయత్నం చేయలేదు. అయితే నేను దేవుని దగ్గర నుండి వచ్చిన ప్రవక్తను, నా దగ్గర నుండి తీయని మాటలు రావు, కఠినమైన మాటలే వస్తాయి అని అనేవాడు. దేశంలో హింసలు ఉన్నప్పటికీ నాక్స్ ఆ ప్రజలకు వారి దుష్టత్వాన్ని గురించి, వారి పాపమును గురించి ఖండిస్తూ బోధిస్తుండేవాడు. దేవుని ఉగ్రత వారి మీదకి వచ్చునని హెచ్చరించేవాడు. పశ్చాత్తాపపడి ప్రభు దగ్గరికి రమ్మని బ్రతిమాలేవాడు. చివరికి స్కాట్లాండ్ దేశపు రాణి కూడా జాన్ నాక్స్ బోధనలకు కదిలించబడినా సరే పశ్చాత్తాపడక నాక్స్ను అతని అనుచరులను ఓడెక్కించి ఫ్రాన్స్ దేశం నుండి బహిష్కరించింది. అక్కడ నాక్స్ను సంఖ్యలతో బంధించి జైల్లో వేశారు. అయినా జాన్ నాక్స్ ఏ నరునికి భయపడకూడదని తీర్మానించుకున్నాడు. మరియకు మొక్కరాదనియు విగ్రహారాధన తప్పని బోధించిన నాక్స్ దగ్గరకు రంగులు వేసిన ఒక విగ్రహాన్ని తెచ్చి తనను ముద్దు పెట్టుకోమన్నారు. కానీ అలా చేయడానికి అతడు నిరాకరించాడు. ఆ విగ్రహాన్ని సముద్రంలోనికి నెట్టివేశాడు. 12 నెలల తర్వాత ఆ ఓడ యొక్క బానిసత్వం నుండి విడుదల పొంది మరలా స్కాట్లాండ్కు వెళ్ళడం మంచిది కాదని తెలుసుకొని ఇంగ్లాండ్కు వెళ్ళాడు. అక్కడ బహుజనులు కలిగిన ఆంగ్ల సంఘంలో వాక్యం అందించే ఆధిక్యత లభించింది. 1551 సంవత్సరంలో జాన్ నాక్స్ 6 సంఘాలను చూసుకునేవాడు. తన 40 సంవత్సరాల వయసులో అతడు మార్జోరీ అనే ఆమెను పెళ్లి చేసుకున్నాడు. జాన్ నాక్స్ రాజైన ఎడ్వర్డ్ IV కోర్టులో కూడా ప్రసంగించేవాడు. ఎడ్వర్డ్ కూడా ఇతనికి స్నేహితుడయ్యాడు. ఇతని నమ్మకత్వాన్ని చూసి అతనికి ఇంగ్లాండ్లోని మంచి నాయకత్వాన్ని, సువార్తకు స్వేచ్ఛను కలిగించాడు. కానీ 1553 సంవత్సరం జూలై మాసంలో యవ్వనస్తుడైన ఎడ్వర్డ్ రాజు మరణించాడు. తర్వాత మ్యారీ ట్రాడర్ అనే ఆమె రాణి అయింది. ఆమె రాణి అయిన తరువాత జాన్ నాక్స్ను నిర్లక్ష్యపెట్టి అతనిని, క్రైస్తవులను హింసించడం మొదలుపెట్టింది. నాక్స్ జీతమును కూడా తగ్గించి వేసింది. ఆ హింసలలో ఇతని స్నేహితులలో కొందరు హతసాక్షులయ్యారు. తరువాత స్కాట్లాండ్ వెళ్ళాడు. జాన్ నాక్స్ తన దేశంలోని ప్రజలలో మార్పును, వాక్యానుసారంగా జీవించడాన్ని చూసి ప్రభువును స్తుతించి స్వేచ్ఛగా దేవుని వాక్యాన్ని బోధించడం ప్రారంభించాడు. ఒకసారి జాన్ నాక్స్ ప్రసంగిస్తుండగా రాణి అయిన మేరీ, కొంతమంది స్కాట్లాండ్ బిషప్లు కూడా విన్నారు. కానీ దేవుని ఆత్మశక్తితో బోధిస్తున్న ఆ బోధకు అడ్డు చెప్పలేకపోయారు. తరువాత జాన్ గొప్ప జనసమూహాలకు దేవుని వాక్యాన్ని బోధించాడు. 1560లో జాన్ నాక్స్ భార్య మార్జోరీ మరణించింది. జాన్ నాక్స్ ఇద్దరు కుమారులు కూడా చిన్నతనంలోనే మరణించారు. జాన్ నాక్స్ జీవితంలో సమస్య, విచారము వెంటనే వస్తూ అనేక కష్టాలు ఎదురయ్యాయి. కానీ ఇతను నిరుత్సాహపడక తాను చేయవలసిన దేవుని పనినే చేస్తూ సంతోషించాడు. జాన్ నాక్స్ మరలా వివాహం చేసుకున్నాడు. 1570 సంవత్సరంలో ఇతడు నడవలేని, రాయలేని స్థితిలో ఉన్నప్పుడు అందరూ జాన్ నాక్స్ మరణిస్తాడనుకున్నారు. కానీ ప్రభువు అతనికి నూతన బలం ఇచ్చి 2 సంవత్సరాలు ప్రసంగించే గొప్ప కృపనిచ్చాడు. 1572 సంవత్సరం నవంబర్ నెలలో మళ్ళా జబ్బుపడి బహుబలహీనుడయ్యాడు. ఇతడు మరణించే రోజున భార్యచే చాలాసేపు బైబిల్ చదివించుకొని చివరకు తన 60వ ఏట 1572 నవంబర్ 24న రాత్రి 11 గంటలకు వారు ప్రార్థించుటకు మోకరించగా జాన్ నాక్స్ బాహుశాంతి సమాధానాలతో అతడు ప్రేమించి సేవ చేసిన ప్రభువుతో ఉండటానికి వెళ్ళాడు. రోమన్ క్యాథలిక్ సంఘాన్ని సంస్కరించగోరి విగ్రహారాధనను ఖండించి ప్రజలు వాక్యానుసారంగా జీవించేటట్లు చేశాడు. ఈ విధంగా 25 మంది ప్రాముఖ్యమైన మిషనరీ సేవకులలో 5 గురించి తెలుసుకున్నాం. సమయాభావాన్ని గమనించి మరి ఒక భాగంలో మిగిలిన మిషనరీ సేవకుల గురించి తెలుసుకుందాం.